అందరికీ నమస్తే అండి. ఇందిరమ్మ సంబంధించిన ఇళ్ళ గురించి ఎంతమంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో వీళ్ళందరూ కూడా చాలా వరకు కూడా ఏదైతే మా పేరు సంబంధించిన లిస్ట్ అనేది వస్తుందా రాదా అనేది కూడా చాలా రోజులుగా చాలా నెలలుగా అనేది వెయిటింగ్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే చెప్పిందే చెప్తున్నారు అని చెప్పడం అనేది కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అనమాట. మా చేతుల్లో లేకపోతే మీ చేతుల్లో ఉంటే ఈ పాటికి ఇల్లు అనేది ఎప్పుడో మనమే సెలెక్ట్ చేసుకొని మనమే కట్టుకుంటాం. గవర్నమెంట్ తరపు నుంచి ఒక్క రూపాయి ఎటువంటిది పేదల నుంచి ఆశించకుండా గవర్నమెంట్ అనేది పేద ప్రజల గురించి చాలా ఫ్రీగా అనేది తీసుకురావడం జరిగింది. అది ఆషామాషిక అనేది కాదు. ఒక మనిషి జీవితంలో పెద్దలు ఎప్పుడో చెప్పారనమాట, ఒక పెళ్లి చేసి చూడండి లేదంటే ఇల్లు కట్టి చూడండి అని ఒక పెద్దలు చెప్పిన మాట మీ అందరికీ తెలిసే ఉండొచ్చు అనమాట. అయితే ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టి ఒక కుటుంబానికి ఇల్లు శాంక్షన్ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. అలాగనే ఒక తెలంగాణ మొత్తంలో కూడా కనీసం ఒక 100-200 కుటుంబాలు, ఒక 300 కుటుంబాలు, లేకపోతే ఒక 1000 కుటుంబాలు ఉంటే చాలా ఈజీగా ప్రాసెస్ అనేది జరిగేది. కానీ కొన్ని లక్షల అప్లికేషన్లు అనేది రావడం జరిగింది. దాంతో పాటు మేము కూడా ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు తెలియజేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో వీడియో చేస్తాం తప్పితే వేరే ఏదో ఆశించి కాదు. అయితే ఇక విషయానికి వస్తే ఫస్ట్ విడత గాను దాదాపు 70,000 చిల్లర మందిని L1 వాళ్ళకైతే సెలెక్షన్ చేయడం జరిగింది 5 లక్షల గురించి అని. వీళ్ళకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ దాదాపు 600 చిల్లర మంది కూడా ఆల్మోస్ట్ ఇల్లులు అనేది మొదలు పెట్టారంట. వీళ్ళకి ఈ వారం రోజులలో ఫస్ట్ విడత ₹1,00,000 అనేది వీళ్ళ అకౌంట్లో జమ చేయనుంది ప్రభుత్వం. అయితే దీని తర్వాత విషయం ఏంటంటే ఏదైతే ఈ రెండో విడత సంబంధించిన లిస్టుల గురించి అని కొన్ని లక్షల మంది అనేది ఎదురు చూస్తున్నారు అనమాట. ఎందుకంటే మా పేరు వస్తుందా రాదనేది. ఒకవేళ పేరు వస్తే ఓ నెల తర్వాతనో 2 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో 6 నెలల తర్వాత ఇల్లు ఇచ్చినా పర్లేదు. కానీ మా ముందుగా అయితే మా పేరు వస్తుందా రాదా అన్నట్టు చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. దీనికి సంబంధించిందే ఇప్పుడు రెండో విడత సంబంధించిన సర్వే అనేది ఆల్మోస్ట్ కలెక్టర్లు అనేది రెడీ చేస్తున్నారన్న సమాచారం అనేది ఈ రోజు న్యూస్ అనమాట ఇది. అయితే ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా పాసిబుల్ చేసి ఈ లిస్టులని ఈ పైన ఉన్న రాష్ట్రం ఏదైతే మెయిన్ అధికారులు ఉంటారో వీళ్ళకి అనేది జిల్లాల వారీగా విడతల వారీగా ఈ సెలక్షన్ చేసి లిస్టులు అనేది వారికి పంపిస్తున్నారు అనమాట. ఏదైతే ఈ హౌసింగ్ శాఖ సంబంధించిన అధికారులు ఉంటారో ఈ కలెక్టర్లు అందరూ కూడా ఒక్కొక్క జిల్లా సంబంధించిన లిస్టులని తయారు చేసి ఈ పైన ఉన్న అధికారులకు అనేది పంపిస్తున్నారు అనమాట. అయితే ఈ అన్ని జిల్లాలకు సంబంధించిన ఈ లిస్టులో సంబంధించిన ఏదైతే ఈ లిస్టులో వాళ్ళకి అందిన వెంటనే వీటికి సంబంధించిన ఇల్లులు అనేది వీరికి శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని జిల్లాలకు సంబంధించిన ఆల్రెడీ రెండో విడత లిస్టులు పోయినాయంట, ఇంకా కొన్ని జిల్లాలకు సంబంధించినవి చేస్తున్నారంట. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క విధంగా అనౌన్స్మెంట్ చేయలేరు కాబట్టి మిగిలిన జిల్లాలకు సంబంధించిన కూడా ఈ రెండో విడత అప్లికేషన్లు అన్నీ వాళ్ళకు చేరిన తర్వాత హౌసింగ్ శాఖ వాళ్ళకి అప్పుడు అందరికి కలిపి రెండో విడత సంబంధించిన ఈ లిస్టులు అనేది మేము ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రోజు న్యూస్ ఇది, ఎప్పటిదో నిన్నటితో మొన్నటితో కాదు, ఈ రోజు న్యూస్ అనమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే ఇన్ని రోజులు మనం ఎవరైతే ఈ ఇల్లుల గురించి వెయిటింగ్ చేస్తారో ఇంకొద్ది రోజులు అయితే ఓపిక పట్టుకోండి. ఎందుకంటే మీ చేతిలో మా చేతిలో లేదనమాట. ఇది అధికారులు అయితే చాలా పకడ్బందీగా అనేది ఈ లిస్టులు అనేది తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో అర్హులు ఉన్నోళ్ళకు అర్హులు లేని వాళ్ళకు కూడా ఇల్లు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందులో ఒకటి ఎక్కువ లక్షల సంబంధించిన అప్లికేషన్లు వచ్చినాయి కాబట్టి అందరికీ ఒకటేసారి ఇవ్వని కుదరదు కాబట్టి ఇందులో ముఖ్యంగా అతి ముఖ్యంగా ఎంతమంది అయితే పేదలు ఉన్నారో వీళ్ళని తొందరగా గుర్తించి వీళ్ళకి ఫస్ట్ విడతగా సెకండ్ విడతగా వీళ్ళకు అర్హులు గుర్తిస్తారనమాట. మిగిలిన కొద్ది గొప్ప కొంచెం మీడియం ఉన్న వాళ్ళని ఏంటంటే వీళ్ళు థర్డ్ విడతలో లేకపోతే ఫోర్త్ విడతలో సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా ఇల్లులు ఇస్తారు. ఇల్లులు అనేది అందరికి వస్తాయి, ఖచ్చితంగా రావు, ఒకరికి వచ్చి ఇంకొకరికి రావని కాదు. కాకపోతే ఏంటంటే ఇందులో ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, తర్వాత విడతలో ఎవరికి ఇవ్వాలనేది ఇలా పకడ్బందీగా లిస్టులు తయారు చేస్తుల్లో కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే మొన్నటి వరకు కూడా ఈ ఎన్నికల కోడ్ అనేది ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఒకవేళ ఎన్నికల కోడ్ లేకుండా ఉంటే మాత్రం ఈ పాటికి ఎప్పుడో లిస్టులో మన కళ్ళ ముందరికి వచ్చాయి అనమాట. ఈ ఎన్నికల కోడ్ ఉండడం ద్వారా లిస్టులో తయారు చేసి జనాల ముందుకు తీసుకురావడానికి వీలు పడదు, కోడ్ ఉంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ కూడా అయిపోయింది కాబట్టి ఆల్రెడీ కలెక్టర్లు కూడా ప్రాసెస్ అనేది మొదలుపెట్టారు. రెండో విడత సంబంధించిన ఈ ప్రాసెస్ అనేది కూడా మొదలు పెట్టారు. ఇంకొద్ది రోజుల్లో నాకు తెలిసి ఎక్కువ ఏం లేదు, ఎక్కువ అంటే నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ కల్లా మన కళ్ళ ముందులకి ఈ లిస్టులు అనేది వస్తున్నాయి. అలాగే ఫస్ట్ విడత సంబంధించిన L1 వాళ్ళకి ఏదైతే ఈ సెలెక్షన్ చేసారో ఈ 70,000 చిల్లర మందిని కూడా వీళ్లకు ఈ వారం రోజులలో కూడా వారి అకౌంట్లో ₹1,00,000 అనేది జమ చేస్తున్నారు. ఇది ఈ వీడియోలో విషయం అనమాట. ఇలాంటి మంచి మంచి విషయాల గురించి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు అనమాట ఈ పైసల గురించి కానీ లేకపోతే ఇల్లుల గురించి కానీ కొన్ని రకరకాల డౌట్లు అనేది ఉంటుంటాయి కాబట్టి మన వీడియో మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.